జాగృతి చీఫ్ కవిత ఇప్పుడు మంచిర్యాలపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే జాగృతి పేరిట పార్టీ ప్రకటించబోతున్న కవిత మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరిట రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. మంచిర్యాలలో 1,00,000 మందితో ముగింపు బహిరంగ సభకి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మేధావులు, రచయితలు, స్థానికంగా ఉండే విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కుటుంబాలతో కవిత టీం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సింగరేణి ఉద్యోగులతో కవిత వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల అయితే గెలుపు ఖాయం అనే భావనలో కవిత ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని సమీకరణాల ఆధారంగా, ముఖ్యంగా కొన్ని వర్గాల సమీకరణాల ఆధారంగా మంచిర్యాల అయితే తనకి చాలా సునాయాసపు గెలుపు వస్తుందనే ఆలోచనలో కవిత ఉన్నట్లుగా భావిస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో జాగృతిని చాలా యాక్టివ్ చేశారు. రాష్ట్రం అంతా వరుస పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మీద ఆరోపణలు, విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. తనకంటూ ఒక ఐడెంటిటీని డెవలప్ చేసుకునే పనిలో, ఒక ఇండివిజువల్ ఐడెంటిటీని డెవలప్ చేసుకునే పనిలో కవిత ఉన్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు మంచిర్యాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారంటూ తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తనకి చాలా పాజిటివ్గా ఉంటుందని కవిత భావిస్తున్నారంటూ తెలుస్తోంది. అంటే ఏ ఈక్వేషన్స్ మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తానంటూ ఒక సంచలనంగా మారారు. బీఆర్ఎస్ మీద వరుస ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ మీద మరోపక్క విమర్శలు చాలా బలంగా చేస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు తన ఇండివిజువల్ ఐడెంటిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం, జాగృతిని చాలా యాక్టివ్ చేసే ప్రయత్నం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం జాగృతి జనం బాట పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం, ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున ఇప్పటికే మెంబర్షిప్స్ని కూడా రైజ్ చేసే విధంగా జాగృతిలో సభ్యుల సంఖ్య భారీగా పెంచే ఆలోచనలో ఉన్నారు అంటూ తెలుస్తోంది. కీలకమైనటువంటి ప్రాంతాల్లో జాగృతికి సంబంధించిన నాయకులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా మంచిర్యాల మీద ఫోకస్ చేశారు. మంచిర్యాల నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి నుంచే అక్కడ కొంత గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంచిర్యాలలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. మేధావులు, రచయితలు, ముఖ్యంగా తెలంగాణ పోరాట యోధుల కుటుంబ సభ్యుల్ని కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ కుటుంబాలని తాను ప్రత్యేకంగా కలవాలంటూ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఉండేటువంటి విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని, వాళ్ళందరినీ సంఘటితం చేయాలంటూ ప్లాన్ చేస్తున్నారు. మంచిర్యాల వేదికగా తాను ఒక పర్టికులర్ ఎజెండాని ప్రకటించబోతున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక ఎజెండాని ప్రకటించబోతున్నారని, త్వరలో ఇక పార్టీకి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారంటూ తెలుస్తోంది. సీఎం ఏదో ఒక రోజు అవ్వకపోతారా అంటూ ఈ మధ్య మనం కవిత చేసినటువంటి కామెంట్స్ కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది చూద్దాం. అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ ఈక్వేషన్స్ ఆధారంగా మంచిర్యాలని సెలెక్ట్ చేసుకోబోతున్నారు అనే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధు, మంచిర్యాల మీద ఫోకస్ చేయబోతున్నారంటూ తెలుస్తోంది. మంచిర్యాలలో 1,00,000 మందితో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడమే కాకుండా అక్కడి నుంచే నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని, అక్కడ గ్రౌండ్ రెడీ చేసుకోవాలని చెప్పేసి కవిత భావిస్తున్నారంటూ తెలుస్తోంది. సో ఏ ఈక్వేషన్స్ ఆధారంగా మంచిర్యాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఈజ్ ఇట్ కన్ఫర్మ్? అంటే చర్చలు జరుగుతున్నాయా? కన్ఫర్మ్ అయినట్లేనా? అండ్ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఫర్దర్గా ఈ ఇండివిజువల్గా పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది కదా, సో డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఆర్టీవీ గతంలో కూడా కొన్ని సంచలన కథనాలు వెలువరించినటువంటి సిచ్యువేషన్. ఆర్టీవీలో వచ్చినటువంటి న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ గా బయట గతంలో కూడా సీఎం విషయంలో కానీ, ప్రతిపక్ష నాయకుల విషయంలో కానీ, పార్టీల విషయంలో కానీ, గెలుపోటల విషయంలో కానీ ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇది కూడా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్. పార్టీ నుంచి కొంతమంది నాయకుల ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారం కవిత మంచిర్యాల నుంచి పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ పార్టీకి ఒకవైపు రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు కొనసాగుతుండగానే మంచిర్యాలలో ఆల్రెడీ గ్రౌండ్ లోకి ఎంటర్ అయిపోయారు కవిత టీం. ఆల్రెడీ మొత్తం అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదింపులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కలిసి వారి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. మేధావులు కానీ, రచయితలు కానీ, స్థానికంగా ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు, మహిళలు, సింగరేణి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళతో, వారందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. మహిళలతో, రైతులతో డైరెక్ట్ గా కవిత గ్రౌండ్ లోకి ఎంట్రీ అయిపోయారు. చివరి సభ కూడా జాగృతి జనం పాట పేరిట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి కవిత చివరి సభ మంచిర్యాలలో పెట్టుకున్నారు. అక్కడ దాదాపు
10,000 నుంచి 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ద్వారా అక్కడి నుంచి శంఖారావం పూరించడానికి సిద్ధమవుతున్నారు. కవిత మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి జనంబాట పేరిట జాగృతి జనంబాట పేరిట పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులను, అక్కడ ఉన్న తప్పిదాలను, అంశాలను ప్రస్తావిస్తూ పోతూనే మొత్తం కవిత షెడ్యూల్ వచ్చేసి మొత్తం వచ్చే 2028 సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే 4 సార్లు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం చుట్టేయాలి పర్యటన రూపంలో అనేటువంటిది ఒక షెడ్యూల్ రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి జాగృతి టీం ఆల్రెడీ మంచిర్యాలలో దిగింది. దానికి రీజన్ 2 అంశాలు. సింగరేణికి సంబంధించినటువంటి కుటుంబాలు వారు ప్రభావితం చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది, అదొకటి. తర్వాత బలమైనటువంటి నాయకుడు అక్కడ లేకపోవడం. మొన్నటి వరకు కాస్త మంత్రి రేస్ లో ఉండి రీసెంట్ గానే కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాస్త అనారోగ్యం పాలయ్యారు. నెక్స్ట్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేటువంటి అవకాశం లేదనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్ని కవిత ఎంచుకున్నారు. అటు కాంగ్రెస్ నుంచి నెక్స్ట్ ఫర్దర్ గా, తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి, అటు బీజేపీ నుంచి సరైనటువంటి అంత బలమైనటువంటి నాయకుడు లేకపోవడంతోనే కవిత ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా పెద్ద ఎత్తున పార్టీలో దీనికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. మెయిన్ రీజన్ సింగరేణికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే సింగరేణి పైన కవిత ఫోకస్ చేశారు. ఒక యూనియన్ ఏర్పాటు చేశారు, వారితో కలిసిపోతా ఉన్నారు. ఎక్కువగా సింగరేణికి సంబంధించిన అంశాలను మాట్లాడుతూ ఉన్నారు. అక్కడున్న ఉద్యమకారుల కుటుంబాలను కలుస్తా ఉన్నారు. చివరి ప్రోగ్రామ్ కూడా జనం జాగృతి పేట అక్కడే పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఎట్టి పరిస్థితుల్లో 2028 తర్వాత వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఇది కవిత లక్ష్యంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన మండలిలో ఎమోషనల్ అయిన సందర్భంలో కవిత మాట్లాడుతూ కొన్ని బోల్డ్ కామెంట్ చేశారు. వ్యక్తిగా వెళ్తున్నాను, ఒక శక్తిగా ఎంటర్ అవుతాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నప్పటికీ కూడా సో కవిత చాలా స్పష్టంగా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ పెట్టాలి, జాగృతి పోటీ చేయాలి, మొత్తం జాగృతి పేరిట. తర్వాత కవిత కూడా అసెంబ్లీలో ఎంట్రీ కావాలి. మొత్తం ఈ ఎజెండాతోనే కవిత ముందుకు పోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ప్రేమ్ సాగర్ అక్కడ ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అంటే అక్కడ ర్యాండమ్ గా అక్కడైతే కొంచెం ఈజీగా బలమైనటువంటి పోటీ లేకుండా తను ఈజీగా గెలవగలుగుతానన్న నమ్మకమా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్, అంటే ఏదైనా ఈక్వేషన్ ఉందా అక్కడ? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు గతంలో కవిత నిజామాబాద్ ఎంపీగా పనిచేస్తారు. తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా మొన్నటి వరకు కొనసాగారు, రాజీనామా యాక్సెప్ట్ చేయకముందు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఫస్ట్ మీట్ లో ఆమె జనం జాగృతి పేరిట ఆమె సిద్దిపేటలో పర్యటిస్తూ చింతమడక సొంత గ్రామం, కేసీఆర్ సొంత గ్రామం, కవిత కూడా అక్కడే జన్మించారు కాబట్టి ఆ ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ ఇది నా జన్మభూమి, మేబీ ఫ్యూచర్ లో ఇదే కర్మభూమి కూడా కావచ్చు అంటూ సిద్దిపేటకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. కానీ సిద్దిపేటలో పోటీ చేసేటువంటి అవకాశం లేకపోయి ఉండొచ్చు, కొంత పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఆ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు అనేటువంటి చర్చ ఒకటి. తర్వాత జగిత్యాల నుంచి కూడా కవిత పోటీ చేసేటువంటి అవకాశం ఉందనే చర్చ జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ ఆయన కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించారు. అక్కడ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కాస్త యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. సో జగిత్యాల నుంచి కూడా కవిత పోటీ చేసిన చర్చ జరిగినప్పటికీ కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాత కవిత మంచిర్యాల పైన ఫోకస్ చేశారు, ఫిక్స్ అయ్యారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా పార్టీ పెట్టిన తర్వాత ఆమె మంచిర్యాల నుంచి పోటీకి దిగనున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమైంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. సో కవిత ఫ్యూచర్ లో మంచిర్యాల నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒక పొలిటికల్ స్ట్రాటజీతో కవిత ముందుకు పోతా ఉంది. స్ట్రేట్ పాలిటిక్స్ చేస్తాను, మహిళలు రాజకీయాల్లో రాణించగలుగుతారు, మహిళలు కూడా సక్సెస్ అవ్వగలుగుతారు అనేటువంటి నిరూపించగలుగుతారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే బహుజనవాదాన్ని కవిత కాస్త ఫోకస్ చేశారు. పూలే ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించి బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తూ స్థానం కల్పిస్తూ ముందుకు పోతామని స్టేట్మెంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకా ఇతరత్ర సంచార కులాలకు సంబంధించినటువంటి పార్టీలో వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఆమె జాగృతి టీమ్ లో కేటాయించారు. పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కూడా సేమ్ అదే ట్రెండ్ క్రియేట్ చేయనున్నట్టుగా ఆమె చెప్తా ఉన్నారు. సో మొత్తానికి జనం జాగృతి పేరిట చివరి సభ మంచిర్యాలలో పెట్టనున్నారు. అక్కడ నుంచి స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. మంచిర్యాల నుంచి కవిత పోటీ ఖాయం. ఇది ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం. నందు అంటే ఇప్పుడు ఓవరాల్ గా కవిత ప్లాన్స్ లో, స్ట్రాటజీస్ లో కవిత బ్రెయినేనా పూర్తిగా, ఇదంతా కూడా కవిత బ్రెయినేనా, లేదంటే ఇస్ దర్ ఎనీ వన్ ఎల్స్? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సపరేట్ అయ్యారు, కీలకమైన నాయకులు ఎవరు తనతో పాటు లేరు. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం కానీ తనకు మద్దతు ఇస్తూ బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మరోవైపు బలమైన పార్టీలు ఇటు కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే. సో కవిత బ్రెయిన్తోనే ఇదంతా నడవబోతోందా? ఈజ్ దేర్ ఎనీ వన్ ఎల్స్? ఇంకెవరైనా ఉన్నారా కవిత వెనక?
ఎగ్జాక్ట్లీ కవిత కొంతమంది ఉద్యమకారులతో, తర్వాత మేధావులతో, టీచర్స్ తో, ముఖ్యంగా టీచర్స్ కి సంబంధించిన వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సమాజంలో కాస్త ఎడ్యుకేటెడ్ గా ఉండి సమాజంలో జరుగుతున్న అంశాలను ఎవరైతే గమనిస్తున్నారో వారి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నంలో కవిత ఎక్కువగా సమావేశం అవుతా ఉన్నారు. ఒక్కొక్కసారి ఆమె వారి ఇంటికి వెళ్తున్నారు, కొద్దిమంది కవిత దగ్గరికి వచ్చి కలుస్తున్నారు, కొద్దిమంది పర్యటనలో భాగంగా కలుస్తా ఉన్నారు. కవిత అభిప్రాయ సేకరణ చేస్తా ఉన్నారు. బయట జనాలు ఏమనుకుంటున్నారు, అసలు మేధావులు ఏమనుకుంటున్నారు, జరుగుతున్న పరిణామాలు ఏంటి, ప్లస్ అయినా మైనస్ అయినా ఆమె గురించి పాజిటివ్ గా మాట్లాడిన వారితో మాట్లాడుతున్నారు, ఆమె గురించి నెగిటివ్ గా ఎవరైతే మాట్లాడుతున్నారో వారితో కూడా ఆమె టైం స్పెండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీతో కవిత ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అఫ్ కోర్స్ కవిత సలహాలు సూచనలతోటే ముందుకు పోతా ఉన్నారు. ఆమె టీం ఆల్రెడీ సోషల్ మీడియా టీమ్ తో పాటు సలహాలు సూచనలు, ప్రోగ్రామ్స్, రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, అసలు ఎట్లా ముందుకు పోవాలి, ఎక్కడ ఏ అంశాలపైన ప్రజలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు, ఎక్కడ అన్యాయం జరిగింది, వీటన్నిటిపైన ఒక టీం పనిచేస్తోంది. కవితకు ప్రజెంట్ మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒక 150 మంది సోషల్ మీడియా టీమ్ తో పాటు ఆమె వ్యక్తిగత సహాయంతో పాటు సలహాలు సూచనలు అందించడానికి ఫ్యూచర్ లో ఎట్లా స్టెప్ తీసుకోవాలి, ఏ అంశాలపైన మాట్లాడాలి, ఒక 150 మంది కవిత కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. సో కవిత అంత ఆషామాషిగా తీసుకోవట్లేదు జరుగుతున్న పరిణామాలను. చాలా సీరియస్ గా నేను ఏం మాట్లాడుతున్నానో తెలుసు, ఏం చేస్తున్నానో తెలుసు, చాలా పక్కా ప్లాన్ తోటే పోతున్నాను, నా సొంతంగా వ్యక్తిగతంగా నిర్ణయాలు ఉండవు, సమాజం ఏం కోరుకుంటుందో ఆ రూట్ లో ప్రయాణిస్తాననేటువంటిది అంతర్గతంగా జరిగినటువంటి సమావేశంలో వారందరికీ చెప్పే ప్రయత్నం చేసింది. ఎగ్జాక్ట్లీ 3 నెలల తర్వాత జాగృతి పార్టీగా అవతరించిన తర్వాత పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. అది బీఆర్ఎస్ నుంచి ఉంటాయి, కాంగ్రెస్ నుంచి ఉంటాయి, బీజేపీ నుంచి ఉంటాయి. అది ఏ స్థాయి నాయకులు అనేటువంటిది చెప్పడానికి లేదు, కానీ మాతో ట్రావెల్ చేయడానికి అన్ని రకాలకు సంబంధించిన భావజాలం ఉన్న వాళ్ళు మాతో సిద్ధంగా ఉన్నారు. సో పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా ఉంటాయనేటువంటిది ఇంటర్నల్ గా వారందరికీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడున్నటువంటి జాగృతి టీంకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీ స్థానాలు ఉంటాయి, మీతో పాటు ఇంకా అదనంగా పనిచేయడానికి చాలా మంది మనతో పాటు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో కవిత వారందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. సో కవిత పొలిటికల్ స్ట్రాటజీతో ఒక పక్కా ఒక బ్లూ ప్రింట్ తో ముందు జనంలోకి వెళ్ళాలనేటువంటిది ఒక ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇది మొదటి విడత జనం జాగృతి బాట. తర్వాత పార్టీగా అవతరించి ఎన్నికల వరకు ఇంకొక 3 సార్లు మొత్తం రాష్ట్రాన్ని చుట్టేయాలి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలవాలి అనేటువంటి ఒక ఎజెండాతో కవిత ముందుకు పోతా ఉంది. సో మొత్తానికి మంచిర్యాల నుంచి కవిత పోటీ ఖాయమైంది. ఓకే, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మంచిర్యాల వేదికగా ఈసారి కవిత తన సత్తా చాటాలంటూ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 1,00,000 మందితో అక్కడ సభని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రం అంతా జాగృతి జనం బాట పేరిట రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. మంచిర్యాలలో సభ పెట్టాలి అండ్ అట్ ది సేమ్ టైం మంచిర్యాలలో నెక్స్ట్ పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా కవిత ఉన్నారు. సో ఇప్పటికైతే ఏ ఈక్వెషన్స్ మీద కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఎగ్జాక్ట్గా మనకి క్యాలిక్యులేట్ చేయడం కొంత కష్టంగానే ఉంది. కాకపోతే కొంత తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అన్న ఒక ఈక్వేషన్ బయటకు వస్తుంది. అట్ ది సేమ్ టైం బలమైనటువంటి పోటీ అక్కడ ఉండే అవకాశం లేదు ఇతర పార్టీల నుంచి అని కూడా తను భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, అలాగే బీఆర్ఎస్ నుంచి దివాకర్ రావు గతంలో పోటీ చేశారు. సో వీరి నుంచి బలమైన పోటీ రాకపోవడం ఒకటి, అలాగే తనకి సామాజిక వర్గం కొంత కలిసి వచ్చే అవకాశం ఉందన్న ఆలోచన ఒకటి. అట్ ది సేమ్ టైం సింగరేణి కార్మికుల సమస్యలను తాను బాగా బలంగా వినిపిస్తున్నాను కాబట్టి వాళ్ళు తన వెంట ఉంటారని భావిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యల గురించి పోరాటం చేయాలని ముందు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా కవిత తన ఇండివిజువల్ ఐడెంటిటీని డెవలప్ చేసుకునే ప్రయత్నం, బీఆర్ఎస్ నుంచి సపరేట్ అవడమే కాకుండా ఇప్పుడు జాగృతి ఐడెంటిటీని పెంచుతూ ఇండివిజువల్గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ గుర్తింపుని తాను ఇప్పుడు సంపాదించుకునే పనిలో ఉన్నారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రయత్నంలో భాగంగానే మంచిర్యాల నుంచి ఇప్పటి నుంచే కొంత వర్కౌట్ చేస్తే ఫ్యూచర్లో తనకి స్ట్రాంగ్ గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి అన్న ఆలోచనలో ఉన్నారు అన్న సమాచారం అందుతోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ రియాక్ట్ అవుతుందా? మంచిర్యాల అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఏమైనా రియాక్ట్ అవుతుందా? బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? కవిత సెలక్షన్, ఇప్పుడు కవిత ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.